హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజు వీడియోలో అయితే నోరు ఏమీ బాగోక అప్పటికప్పుడు రుచిగా ఏమన్నా తినాలి అనిపించే వారి కోసం ఈ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఇది చాలా క్విక్ రెసిపీ, అలానే టేస్టీ రెసిపీ కూడా. అదే మన చింతకాయ తొక్కు. ఇది చాలా బాగుంటుంది, ఒక నెల వరకు నిల్వ ఉంటుంది. ఈ తొక్కు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈరోజు వీడియోలో చూసేయండి. చింతకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇలా రోల్ తీసుకున్నానండి. రోట్లో చింతకాయ పచ్చడి చేస్తున్నాను. ఇందులోకి నేను ఒక 150 గ్రాముల వరకు చింతకాయలు వేసుకుంటున్నాను. వీటిని కడిగి ఆరబెట్టేసుకొని తుడుచుకున్నాను. వాటిని వేసుకొని ఇలా దంచుకుంటున్నాను. మీకు నెల రోజులు స్టోర్ ఉండాలంటే చింతకాయలు మొత్తాన్ని ఇలా ఉప్పు వేసేసి తొక్కి పెట్టుకొని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా, బయట స్టోర్ చేసుకున్నా, ఎప్పటికప్పుడు ఏది కావాలంటే అది వేసేసి మనం ఈ పచ్చళ్ళు చేసుకోవచ్చు అనమాట. నేను చింతకాయల్ని కచ్చాపచ్చగా ఇలా దంచుకుంటున్నాను. మా పాప అయితే హెల్ప్ చేస్తుంది. చింతకాయ తొక్కు మెత్తగా నలగడం కోసం ఇందులోకి నేను కల్లుప్పు వేసుకుంటున్నాను. ఈ కల్లుప్పు వేసుకోవడం వల్ల మనకి చింతకాయ బాగా నలిగిపోతుంది అనమాట. అందుకని ఇలా వేసుకొని రోట్లోనే మెత్తగా దంచేసుకుంటున్నాను. ఈ టైంలోనే మీరు బాగా దంచుకున్నప్పుడు ఈ చింతకాయని తీసేసి పక్కని డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పులోకి, లేకపోతే చేపల పులుసు అట్లా వేసుకోవచ్చు. లేదు అంటే ఇందులోకి ఎండుమిరపకాయలు వేసి, జీలకర్ర వేసి పచ్చడి చేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట. మీరు దగ్గర ఎక్కువ చింతకాయలు ఉంటే ఇలా ఉప్పు పసుపు వేసి దంచేసుకొని పక్కకు పెట్టుకోవచ్చు. ఇలా చింతకాయలు మొత్తం నలిగిపోగానే పక్కకు పెట్టేసుకొని ఇందులో కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. నేను 8 నుంచి 10 పచ్చిమిరపకాయలు వేసుకొని, పచ్చిమిరపకాయలు కూడా తొందరగా నలగడం కోసం ఉప్పు వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిరపకాయల్ని కచ్చాపచ్చగా దంచుకుంటున్నానండి. ఎందుకంటే ఇవి కూడా పచ్చివే కాబట్టి నీరు చిందుతూ ఉంటుందన్నమాట. అందుకని ఇలా కచ్చాపచ్చగా దంచేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా దంచి పక్కకు పెట్టుకున్న చింతకాయ తొక్కు ఉంది కదా, ఆ తొక్కును వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకొని రెండింటిని మెత్తగా దంచేసుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు మనకి పచ్చిమిరపకాయ వాటర్ కూడా బయటికి చిందిపోకుండా ఉంటాయి అండ్ ఈజీగా నలిగిపోతుంది కూడా చింతకాయ తొక్కుతో కలిసి. చూడండి, చాలా ఈజీగా ఇలా దంచుకుంటూ ఉంటుంటేనే మనకి చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు రోటి పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసేయండి. నేను ఇలా మెత్తగా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను రుచి కోసం అనేసి 1 స్పూన్ జీలకర్ర, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటిని కూడా మెత్తగా పచ్చడంతట్లో కలిసేటట్లు దంచేసుకుంటున్నాను. మనం ఈ పచ్చడిని అయితే ఒక నెల రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కావాలి అనుకుంటే తాలింపు పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా తాలింపు పెట్టుకోకుండా డైరెక్ట్గా 1 స్పూన్ నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అసలు కూర కూడా అవసరం లేదు అనిపిస్తుంది. అంత రుచిగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.